శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 7 నుంచి 13 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ధనయోగాలు ప్రారంభం అవడం జరిగింది. అది కూడా రాష్ట్రాధిపతి కుజుడు వల్లనే. కుజుడు ఈ రోజు నుంచి సుమారుగా జనవరి 15 వరకు ధనస్థానంలో సహజ భాగ్యస్థానమైనటువంటి ధనుసు రాశిలో ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం ద్వారా ధనయోగాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా వారి ప్రయత్నాన్ని బట్టి కుటుంబ సభ్యుల సహకారంతో భూములు స్థిరాస్తులు వాటి మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి అనూహ్యంగా వారి యొక్క మాటకి విలువ పెరిగి మార్కెట్లో వాక్చాతుర్యంతో మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి ఈ వ్యాపారాన్ని చాలా స్పీడ్గా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కడికక్కడికి సెటిల్మెంట్ చేసుకుంటూ ఎక్కువగా ఏ విషయాన్ని నాంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం వల్ల వీరికి రావాల్సిన ధనం కానీ లాభం కానీ ఎప్పటికప్పుడు కనబడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కింద వర్క్ చేసే వాళ్ళకి కూడా మీరు మంచి బెనిఫిట్స్ ఇస్తారు. కొంతమంది కొత్త ఎంప్లాయీస్ని కూడా పెట్టుకొని వారితో కూడా పని చేయించుకోవడం వల్ల మీ యొక్క వ్యాపార టర్నోవర్ కూడా పెరుగుతుంది. ఇంచుమించుగా మీరు చాలా బిజీగా కనబడటం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ మాటకి విలువకి గుర్తింపు పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశి అందే రవిగ్రహ సంచారం, దశమాధిపతి రాశి సంచారం వల్ల చాలా కాన్ఫిడెన్స్గా జాతకుడు పనిచేస్తుంటాడు. అటు రాజకీయ రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా ఇండిపెండెంట్గా వ్యవహరించడం జరుగుతుంది. ఎటువంటి రికమెండేషన్లకి తావు లేకుండా మీరు తీసుకున్న నిర్ణయమే ఫైనల్గా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో ఎవరు ఎంటర్ అయినా, ఎవరు రికమెండ్ చేసినా ఎవరి మాట వినకుండా చాలా పట్టుదలతోనే మీరు ముందుకు వెళ్తారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొత్త హోదా కలిగే అవకాశం ఉంది. కొన్ని అధికమైనటువంటి పవర్స్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా దాన్ని సక్రమంగానే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా రాజకీయ నాయకులకి, ప్రభుత్వ అధికారులకు కూడా మంచి పవర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆదాయ విషయంలో చూసినప్పుడు మరి బుధుడు అష్టమ లాభాధిపతిగా రాశి అందే సంచరించడం వల్ల రెగ్యులర్గా వస్తున్న ఆదాయంతో పాటు అనుకోని ఆదాయం, ఆకస్మిక సంపద లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా ప్రతి క్షణం కూడా ధనం సంపాదించే అవకాశాలు వస్తుంటాయి. అవి మంచిగా చేయడం ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప ఏదైనా కొన్ని అవకాశాలు ధన సంపాదనకి రావడం జరుగుతుంటుంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది కూడా ఈ వారంలో లభిస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మనది కాని ధనం, అది ఒక లంచం రూపంలో అవ్వచ్చు, ఒక సెటిల్మెంట్ రూపంలో అవ్వచ్చు. బట్ ఏదైనా కొన్ని అనుకోని లాభం అన్నది ఈ వారం లభించే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు కూడా రాశి యందు సంచారం వల్ల జీవితాన్ని కొద్దిగా లగ్జరీగా అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త పరిచయాల కోసం, కొత్త రుచుల కోసం వెతుకుతూ ఉంటారు. వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనందుకు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన విషయంలో కొంత ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల కొంత ధనాన్ని అనవసర విషయాలకి అలాగే వేస్ట్ చేయడం వల్ల చాలా వరకు ధనం పెండింగ్ అవడం కానీ, ధనం బ్లాక్ అవడం కానీ జరిగే అవకాశం ఉంది. చిన్న అవసరాలకి, చిన్న కోరికలు తీర్చుకోవడానికి అధిక మొత్తంలో ధనం ఖర్చు పెట్టడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మరి ఈ బలహీనతల విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అయితే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఎందుకంటే గురువు కూడా ధనాధిపతిగా అష్టమ స్థానం నుంచి ధనస్థానాన్ని వీక్షించడం, అక్కడ రాశ్యాధిపతి కుజుని స్థితి, ఇవన్నీ కూడా ఏ రూపంలో అయితేనే, అది రుణ రూపంలో అయితేనే, వ్యక్తిగత సంపాదన అయితేనే, జీతం రూపంలో అయితేనే ధనం మాత్రం పుష్కలంగా 2-3 మార్గాల ద్వారా వస్తుంది. కానీ ఏదో ఇలాంటి బలహీనతలకు ఖర్చు అయిపోవడం వల్ల తిరిగి మళ్ళా మైనస్లో పడే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి బలహీనతలు, వ్యసనాలు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ఒక పెద్ద మొత్తంలో ధనం మీరు ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే సంపాదించే అవకాశం ఉంది. బట్ ఈ విధంగా మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మంచి మార్గంలో వెళ్ళాలనుకునేవారు కంపల్సరీగా ఏదైనా ఒక దీక్ష తీసుకోవడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీలో ఒక విధమైన పవర్ ఏర్పడి చిన్న మైనస్ల్ని, బలహీనతల నుంచి బయటపడి ఈ ధన విషయంలో జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. సాధారణంగా
మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయని ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రా చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ యొక్క మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.